హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మనం ఈరోజు చేయబోయేది ఇడ్లీ దోశ రొట్టె. దీనికి నంచుకు ఒక మష్రూమ్ కుర్మా చేయబోతాము. ఇదేం లేదు, దీనికి ఉల్లిపాయ, టమాటాలు, మళ్ళీ నూరేయడానికి కొబ్బరి, పచ్చిమిరపకాయ, ఒక దాల్చిన చెక్క, పొటనాల పప్పు, జీడిపప్పు, సోంపు. జీడిపప్పు వచ్చి ఆప్షనల్ దా, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేంట వద్దో రెండు ఎట్ట చేస్తాను చూస్తాం. దీనికి కావాల్సిన చూస్తున్నంట 2 పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలు, దీనికి నూరేదానికి ఒక పావు మూత కొబ్బరి, పచ్చిమిరపకాయ, జీడిపప్పు ఒక 8, ఒక ముక్క దాల్చిన చెక్క, సోంపు, పొటనాల పప్పు. ఇదన్నీ మొత్తంగా వేసి నూరి ఎత్తుకుపోతాము. ఇది వచ్చి మష్రూమ్ వచ్చేసి 2 టైప్స్ ఉంది. దీంట్లో చూస్తారంటే ఇది పొడవుగా ఉండేది, ఇది పులుసు లేదంటే కుర్మా పెట్టుకోవచ్చు. బట్ వేంపుడుకి ఇది సరిపోదు, వేంపుడు అంత రుచిగా ఉండదు. ఇది పులుసు కుర్మాహే సరిపోతుంది, బాగుంటుంది. బాగా శుభ్రంగా కడిగి పెట్టుండా. పొయ్యిలో కడాయి పెట్టేసి ఒక 3 చెంచా నూనె పోసుకోండి. నూనె వేడి అయిన తర్వాత కాల్చిన చెక్క, లవంగాలు, ఏలకలు వేసేసి ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా వేయించండి. అంతలోపల మనం నూరేదానికి పచ్చిమిరపకాయ, ఒక ముక్క దాల్చిన చెక్క, కొబ్బరి, పొటనాల పప్పు, సోంపు, జీడిపప్పు ఇదన్నీ వేసి నూరి ఎత్తి పెట్టుకుపోతాము. దీంట్లో ఒక చెంచానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుతాం. ఇది వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు వేసేయండి. టమాటాలు వేసి బాగా 1 నిమిషం వేయించాలి. పసుపు పొడి వేసుకోండి. దీంట్లో కావాల్సిన ఉప్పు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాలంటే రుచికి తగినట్ట ఇంకా కూడా ఉప్పు మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మసాలాస్ వేస్తున్నా. 1.5 చెంచా ధనియాల పొడి, 1 చెంచా మిరప్పొడి, 1 చెంచా గరం మసాలా వేస్తున్నా. ఇది మీరు కావాలంటే వేసుకోండి, గరం మసాలా వద్దంట వదిలేయండి. ఇది బాగా వాసనకే మనం వేస్తున్నాము. ఈ మసాలాస్ మొత్తం బాగా నూనెలో వేయించట కలిపి ఉడిచేయండి. ఇప్పుడు మన మసాలాస్ చూసినంట మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇదా వేసి ఉంటాము. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించేసి మనం మష్రూమ్ వేసుకుంటాము. మష్రూమ్ కూడా బాగా మసాలా అన్నీ దీంట్లో అంటుకోవాలి. దానికి తగినట్ట కలిసేట బాగా కలిపి ఉడిచేయండి. అంటే మష్రూమ్లోనే మనకు నీళ్ళు ఉడుస్తుంది, దానివల్ల మనం నీళ్ళు పోయొద్దు. ఒక 3 నిమిషాలు మనం మూత పెట్టేసి మళ్ళీ కావాలంటే మనం నీళ్ళు వేసుకుంటాం. ఒక 3 నిమిషాలు అట్నే మూత పెట్టండి. అయిపోయింది 3 నిమిషాలు. చూడండి, ఇప్పుడు మనం ఊరిన కొబ్బరి పోస్తున్నా. కొద్దిగా నీళ్ళు పోసుకోండి, చిక్కగా ఉంటుంది. బాగా కలిసేటే కలిపి ఉడిచేయండి. ఇప్పుడు పైన కావాలంటే ఉప్పు వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు తెల్లుతనే చాలు. తెల్లు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంటే చాలు, నిండా తెల్లొద్దు. ఇప్పుడు వంట వేసుకోండి. ఒక 2 నిమిషాలు మరిగించండి చాలు. అయిపోయింది. చూడండి, బాగా తెల్లుతా ఉంది. అంతేనండి, మష్రూమ్ కుర్మా ఇడ్లీ దోశ రొట్టె అన్నిటికీ సరిపోతుంది. రుచి అయిన మష్రూమ్ కుర్మా రెడీ. నేను బౌల్లో వేస్తున్నా. నేను మష్రూమ్ కుర్మా ఎట్లా చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చున్న లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.